అరుదైన జీవ వైవిధ్యం, వేల వనమూలికలకు నిలయం. ఇవి మనుషుల పాలిట సంజీవని పర్వతాలు. అందుకే ఈ పర్వతాల పైకెళ్లి కొంత సమయం గడిపితే రోగాలు తగ్గుతాయని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ ఒకే రోజులో 6 ఋతువుల వాతావరణాన్ని అనుభవించినట్లు ఉంటుంది. ఇంత ప్రత్యేకమైన పర్వతాలు ఎక్కడున్నాయి? రోగాల్ని నయం చేయటం నిజమేనా? వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పర్వతాలను చూస్తుంటే భూతుల స్వర్గం అంటే ఇదేనా అనిపించేలా ఉంటుంది. క్షణం చూపు తిప్పుకోనీయకుండా చేసే అందాలు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. అందుకే ఇది కేవలం అందమైన ప్రాంతమే కాదు, సంజీవని అని కూడా అంటుంటారు. అవే మహేంద్రగిరి పర్వతాలు. ఒడిశాలోని గజపతి జిల్లాలో తూర్పు కనుమలలో ఈ మహేంద్రగిరి పర్వతం ఉంది. ఇటు ఆంధ్ర ప్రాంతంలోని కళింగదల్ నుంచి అటు ఒడిశా ప్రాంతమైన గోసాని, గజపతి జిల్లాల వరకు ఈ మహేంద్రగిరులు వ్యాపించి ఉన్నాయి. ఆధ్యాత్మిక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, అరుదైన జీవ వైవిధ్యం ఈ పర్వతం ప్రత్యేకత. ఇది ఒక మహోన్నత ఆధ్యాత్మిక క్షేత్రం. సముద్ర మట్టానికి సుమారు 4925 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతం ఒడిశాలో 2వ ఎత్తైన శిఖరంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలోను, బారువా తీరంలో బంగాళాఖాతంలో కలిసే నీటి వనరులకు ఈ పర్వతం మూలం. ఈ మహేంద్రగిరిపై ఉదయించే సూర్యుడి దృశ్యం అత్యంత అద్భుతంగా ఉంటుంది. మహేంద్రగిరి అరుదైన జీవజాలానికి, వృక్ష సంపదకు ప్రసిద్ధి. పర్యావరణ పరంగా ఈ ప్రదేశం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంది. వనవాసం సమయంలో పాండవులు ఈ ప్రాంతంలో వనమూలికలు మొక్కలు వేసినట్లు స్థానిక కథనముంది. ఈ పర్వతం పైన 1000కి పైగా జాతులకు చెందిన మొక్కలుంటాయి. వీటిలో 300కు పైగా ఔషధ మొక్కలున్నాయి. సర్వరోగాలకు, చీడలకు, పీడలకు మందుగా భావించే ఔషధాలు లభిస్తాయని స్థానికులు చెబుతుంటారు. ఇలాంటి వృక్ష ఫల సంపద దేశంలో మరెక్కడా ఉండదని చెబుతారు. హిమాలయాలు, దక్షిణ భారత ప్రాంతాల మధ్య సంధి ప్రదేశంగా ఉండటం వలన ఇక్కడ 600కు పైగా పుష్పించే మొక్కలున్నాయి. ప్రస్తుతం స్థానికులు ఇందులో సుమారు 30 రకాల మూలికలు సేకరించి ఆయుర్వేద నిపుణులకు ఇస్తూ ఉంటారు. వర్షాలు కురిస్తే చాలు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయుర్వేద పండితులు మహేంద్రగిరుల్లో సంచరిస్తూ వనమూలికలను సేకరించి వైద్యాన్ని అందిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ద్వారా వన సంరక్షణ సమితులను ప్రారంభించి వాటిని బలోపేతం చేసింది. ఔషధ మొక్కలను పెంచడానికి ప్రత్యేక కమిటీని నియమించింది. వాటి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. టెక్కరి డివిజన్లోని అనేక ప్రాంతాల్లో ఉన్న వన సంరక్షణ సమితుల ద్వారా 20 రకాల ఆయుర్వేద మొక్కలను పెంచినా సరైన మార్కెటింగ్ ని కల్పించడంలో విఫలం కావడంతో అవన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వనౌషధ మొక్కలపై మక్కువ చూపిస్తున్న నేపథ్యంలో వీటి ప్రాధాన్యం పెరిగింది. ఇక్కడ నుంచి ప్రవహించే నీటిలో కూడా ఔషధ గుణాలున్నాయి. మహేంద్రగిరి నుంచి ప్రవహించే నీరు మందస, మెళియాపుట్టి ప్రాంతాలకు చేరుతుంది. దీంతో కొండ దిగువ ప్రాంతమంతా పచ్చని చేలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ పండే గడ్డిని తినటం వలన పశువులు ఎక్కువగా పాలు ఇవ్వడంతో పాటు ఆ పాలల్లో అనేక పోషక విలువలు ఉంటాయని ఇక్కడి వాళ్లు నమ్ముతుంటారు. ఇక్కడి గాలిలో ఈ మొక్కల సారం కలవటం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు. మహేంద్రగిరికి ఉన్న మరో ప్రత్యేకత అక్కడి వాతావరణం. ఒకే రోజులో 6 ఋతువులను అనుభవించే విధంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఇది భారతదేశంలో మరి ఎక్కడా కనిపించని ప్రత్యేకత. మహేంద్రగిరిలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వెలసిన ఆలయాలకు ప్రత్యేక చరిత్ర ఉంది. రామాయణంలో హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతంతో దీన్ని పోలుస్తారు. అంతేకాదు, ఇది పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న పురాతన ఆలయాలను పాండవులే స్వయంగా నిర్మించారని నమ్ముతారు. మహేంద్రగిరి శిఖరంపై యధిష్ఠర, భీమ, కుంతి ఆలయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ముఖ్యంగా భీమా ఆలయం భారీ రాతిశిలలతో నిర్మించబడిన అద్భుత కట్టడం. గోకర్ణేశ్వర స్వామి ఆలయం చారిత్రకంగా గంగా వంశాధిపతుల కాలానికి చెందినదిగా భావిస్తారు. ఈ ఆలయ సముదాయం పర్వత శిఖరంలో ఉండటంతో భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయ సముదాయం పర్వత శిఖరంలో ఉండటంతో భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రకృతి పరంగా కూడా మహేంద్రగిరి ప్రత్యేకమైనది కావటంతో 2022లో దీనిని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు. 600కు పైగా పుష్పించే మొక్కలు, అరుదైన ఔషధ వృక్షాలు, చిరుతలు, ఏనుగులు వంటి వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక స్వర్గ సమానమైన ప్రదేశం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.